ఇప్పుడు తీసుకుంటే మొన్న బీఆర్ ఎన్నికల ముందు వారి యొక్క మంత్రివర్గం మీటింగ్ పెట్టుకొని మరీ చెప్పారు బీసీ లెక్కలు మేము తీస్తామని. 27 మంత్రులకు ఇచ్చామని చెప్పారు కదా. బీసీల లెక్కలు లేకుండా మీ పార్టీకి ఏమో ఓబీసీ మోర్చా ఉండాలి, మీ పార్టీకి ఏమో ఓబీసీ మోర్చా ఉండాలి, అందులో బీసీలు జాయిన్ కావాలి కార్యకర్తలుగా, అదేవిధంగా జెండాలు మోసే ఒక కూలీలుగా మేము ఉండాలి. కానీ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఈరోజు ఎంత అన్యాయం అంటే బీసీల లెక్కలు లేకపోతే మాకు మహిళా బిల్లు అన్యాయం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో బీసీల ఎక్కడ రాజకీయంగా ముందుకు పోయే విధంగా ఉండదు, ఆర్థికంగా మాకు బడ్జెట్ కేటాయించరు, రేపు పొద్దున విద్యారంగంలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ ఇచ్చిన గెజిట్ లో ఎస్సీ ఎస్టీతో పాటు బీసీలకు కూడా న్యాయం చేయాలని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాను. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ఉన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, లక్ష్మణ్ అన్న గారు ఉన్నారు. వీరిద్దరు కూడా మొట్టమొదటిసారిగా ముందుగా పోయి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఓబీసీ అనే పదమే వాడినప్పుడు మీరు ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా మీరెట్లుంటారు, ఓబీసీ కోడలో మంత్రిగా ఆయన ఎట్లుంటారు? ఓబీసీల లెక్కలు తీయనప్పుడు, ఎందుకంటే పందుల లెక్కలు, కుక్కల లెక్కలు, నక్కల లెక్కలు, గుట్టల లెక్కలు అన్ని ఉన్నాయి ఈ భారతదేశం దగ్గర, కానీ ఓబీసీల లెక్క లేదు. ఎప్పుడో 1931లో బ్రిటిష్ వాడు ఎవరో తెల్లోడు చేసిన లెక్కలు తప్ప అప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీలను ముంచిస్తూ వంచిస్తూ వస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, అమిత్ షా గారు మీరు స్వర్ణ భారత్ కావాలన్నా, అఖండ భారత్ కావాలన్నా, బీసీలకు న్యాయం చేయాలన్నా మీరు బీసీ లెక్కలు తీయండి. బీసీ లెక్కలు తీసిన తర్వాత మాకు రావాల్సిన న్యాయమైన వాటా, ధర్మమైన వాటా, ఎందుకంటే బీసీ యొక్క లెక్కలతోని యొక్క భారతదేశ పురోగతి కావచ్చు. ఎందుకంటే మీకు పెద్ద సమస్య కాదు, ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్ అంశం కావచ్చు, త్రిపుల్ తలాక్ అంశం కావచ్చు, రామ మందిరం అంశం కావచ్చు, ఈ భారతదేశంలో ఒక సంచలనం సృష్టించే అంశాలను మీరు ఛాయ్ తాగినంత ఈజీగా మీరు సాల్వ్ చేసిరే. ఓబీసీలు అంటే ఈ బీసీలు అంటేనే భారతదేశానికి నాగరికత నేర్పిన వాళ్ళు, భారతదేశానికి సేవ చేసేటోళ్ళు, నిజమైన హిందువులు. ఈ భారతదేశానికి పట్టెడు అన్నం పెట్టే వ్యక్తులు ఓబీసీలు. కాబట్టి ఓబీసీలకు న్యాయం చేసినప్పుడే స్వర్ణ భారత్, అఖండ భారత్ అవుతుంది. కాబట్టి కులగణన చేయాలి మా జనాభా దామాసిక ప్రకారం. ఎందుకంటే ఓసీలకు 103వ సవరణ తీసుకొచ్చి వారు ఎంతమంది ఉంటే వారికి అంత రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి మాకు కూడా మేమెంతమంది ఉంటే మాకంత న్యాయమైన వాటా దక్కాలని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాను. మాకు రానప్పుడు, మాకు ఇయ్యనప్పుడు, మాకు న్యాయంగా ధర్మంగా ఖచ్చితంగా మాకు వాటా దక్కకపోతే మాత్రం ఈ దొంగ పార్టీలను బహిర్గతం చేస్తాం, ఈ దొంగ నాయకులను తరిమి కొడతాం, వారి ఇళ్లను ముట్టడిస్తాం, వారు ఎక్కడ పోతే వాళ్ళని అడ్డుకుంటామని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న ఆధిపత్య అగ్రవర్ణాలను ఖచ్చితంగా మేము వారిని క్వశ్చన్ చేస్తున్నాం.